పిఎస్ న్యూస్కి స్వాగతం. ప్రజాసేవ మా లక్ష్యం. నేను మీ ఎల్పిఎస్. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం మండల కేంద్రం అచ్చంపేటలోని వెలుగు యానిమేటర్ డ్వాక్రా గ్రూపుల నుండి వసూలు చేసినటువంటి మొత్తం సుమారు 30 లక్షల వరకు తన సొంత అవసరాలకు వాడుకున్నమాట వాస్తవం అన్నారు ఏపీఎం వెంకటరెడ్డి. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట మండలంలోని వెలుగు కార్యాలయం పరిధిలో అచ్చంపేటలో ఉన్నటువంటి యానిమేటర్ తన పరిధిలో ఉన్నటువంటి డ్వాక్రా గ్రూప్ సభ్యుల నుండి బ్యాంకులో జమ చేయవలసినటువంటి నగదుని సుమారు 30 లక్షల పైచిలుకుని తన సొంత అవసరాలకు వాడుకుని స్వాహా చేసినట్టు తెలిసిన మీదట అచ్చంపేట మండలం ఏపీఓ వెంకటరెడ్డి గారిని ఈ విషయంపై వివరణ అడగడం జరుగుతుంది. అచ్చంపేట మండలం డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం మన అచ్చంపేటలో గ్రామంలో సువిధా గ్రామాఖ్య సంఘం పరిధిలో 36 వ్యవసాయ సంఘాలు ఉన్నాయి. ఈ 36 సంఘాలలో 5 సంఘాల్లో ఆ గ్రామ సంఘంలో పనిచేస్తున్నటువంటి యానిమేటర్ షేక్ సల్మాన్ అహ్మద్పై 5 సంఘాలు ఇప్పటివరకు ఆరోపణలు రావడం జరిగింది. ఈ ఆరోపణలో ఒకటి శివసాయి, మదీనా, జానీ మొత్తం 5 సంఘాలలో ఇప్పటివరకు 29 లక్షల రూపాయల వరకు ఆ మీద అభియోగాలు తెలియజేసి ఉన్నారు. ఈ 5 సంఘాల్లో తెలిపినటువంటి అభియోగాలకు సంబంధించి ఈరోజు కొంతమంది వారి యొక్క ఖాతాలను కూడా పరిశీలించడం జరిగింది. అయితే ఆ ఖాతాను పరిశీలించిన దాంట్లో భాగంగా బ్యాంకు నుంచి తీసుకున్నటువంటి రుణాలు రికవరీ చెల్లించమని ఇచ్చినటువంటి సొమ్మును ఆమె బ్యాంకుకి చెల్లించవలసింది చెల్లించకుండా ఆమె వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడం జరిగింది. అదేవిధంగా బ్యాంకు వారు వారి యొక్క పొదుపు ఖాతాల నుండి ఆ రికవరీ రావాల్సిన మొత్తాన్ని పొదుపు గ్రూపులకు తెలియకుండా వాళ్ళు జమ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రామ సంఘం పరిధిలో ఉన్నటువంటి 36 సంఘాలను కూడా విచారణ జరిపి ఏదైనా సంఘంలో ఎటువంటి ఇబ్బంది జరిగి ఉన్నట్టయితే దాన్ని పరిశీలించి పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వారికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం. అదే ఇంకా ఎవరైనా ఇంకా ఈ 5 సంఘాలే కాకుండా కొంతమంది వ్యక్తిగతంగా కూడా కొంత ఈ మహిళా సంఘాలు ఉన్నటువంటి సభ్యులు కొంత నగదును కూడా ఆమెకి అప్పుపూర్వకంగా ఇచ్చినట్టు కొంతమంది సభ్యులు తెలియజేసి ఉన్నారు. అటువంటి ఏమైనా ఉన్నట్లయితే ఆమెను శాఖాపరమైన చర్యలకి తీసుకోవడానికి మా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వెంటనే అది పరిష్కారం అయ్యేటట్టు చేయగలం. అయితే ఎవరైతే ఇంకా ఇటువంటి సంఘాలు తెలియకుండా జరుగుతున్నట్లయితే మన సంబంధిత ఆఫీస్కి సమాచారం ఇచ్చి వారు కూడా వారి యొక్క వ్యక్తిగత ఖాతాలను కానీ గ్రూప్ ఖాతాలను కూడా పరిశీలిగా తెలియజేసి అచ్చంపేట వెలుగు కార్యాలయంలో జరిగినటువంటి డ్వాక్రా సంఘాల నుంచి యానిమేటర్ స్వాహా చేసినటువంటి సుమారు 30 లక్షల రూపాయల నిధులు తమ దృష్టికి రావడంతో విచారణ వేగవంతం చేస్తామని, ఇక మీదట ఏ ఒక్క డ్వాక్రా సంఘం కూడా యానిమేటర్లకి డబ్బులు ఇవ్వద్దని చెప్పేసి అచ్చంపేట ఏపీఎం వెంకటరెడ్డి తెలియజేశారు.